అంటే బీజేపీ వాళ్ళకి ఈడెవరు లీడర్ లేరు, వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏమొస్తుందండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళు వేసుకున్నారు. ఒకసారి ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు. అందరు కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్టైన్మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అని అంటే, ఆనాడు తెలంగాణ ప్రభుత్వ భూమిని, గల్ఫ్ ఆయిల్ లాంటి భూమిని బీఆర్ఎస్ హయాంలోనే, అది 10,000 కోట్ల ప్రాపర్టీ అండి, ఫీనిక్స్ అనే సంస్థకి దారాదత్తం చేయడానికి దారులు తెలిసిండ్రు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఎట్లిస్తారు అట్లా ఎట్లిస్తారని. ఇవాళ ఆయన్నే ఇంకొంచెం మంచిగా మార్గం సుగమం చేసి ఆనాడు 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఈయన ఇంకా ఇవాళ 100-150 ఎకరాలు మిగతా ఉంది, దాంట్లో ఇంకో 200 ఎకరాలు లేదు, అది మొత్తం ఈయన ఇవ్వడానికి ఈయన దారులు తెరిచిండు. మేము మాత్రం 1 ఇంచు తెలంగాణ జాగా కూడా పోనీయము. ప్రభుత్వ భూమిని రక్షించేటటువంటి బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటుంది. ఎట్లా అయితే మేము పోయి అక్కడ గట్టిగా పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు అక్కడ కూర్చొని మాట్లాడి చర్చించి రావాల్సి వచ్చిందో, కానీ అట్లనే రేపటి నాడు భూములు కూడా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుకుంటాం. నేను చెప్తున్నాను, విల్ గో టు ఎనీ లెంత్. కోర్టుకైనా పోతాం, భూ పోరాటమైనా చేస్తాం, ప్రాణమైనా అడ్డేస్తాం. కానీ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి కదా. భూమి ఏముంది సంపద మన దగ్గర? ఉన్న భూమి అంతా అమ్ముకుంటే 1,00,000 కోట్ల భూమి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతే ఫ్యూచర్ ఎట్లా? మనకు తెలంగాణకు ఆస్తులు ఎట్లా, వనరులు ఎట్లా? డెఫినెట్గా వాటి కోసం ఫైట్ చేస్తాం. గోదావరి వాటర్ కోసం కూడా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.